మార్నింగ్ వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ఇంకా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు దినపత్రికలు ఉన్నాయి. ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసినట్లయితే ఫస్ట్ మనకి ప్రధాన హెడ్లైన్గా అంటే మాట్లాడదాం రండి, లేదు పోండి, ఏదో ఒకటి చేయండి అంటూ మనకి ప్రధాన వార్త అయితే ఒకటి కనిపిస్తుంది. అలాగే తర్వాత మరొక వార్త మనం చూస్తే కాంగ్రెస్కే మొగ్గు చూపుతున్నారు అనేది ఒకటి ప్రధాన హెడ్లైన్గా మనకి ఒక హాఫ్ పేజ్ అంతా కూడా అదే కనిపిస్తుంది. ఆ తర్వాత ఇక 10లో 86% పాస్ అంటూ కూడా సత్యేంద్రారెడ్డి రిజల్ట్ విడుదల చేసిన నేపథ్యంలో ఇక 10th క్లాస్ పాస్ గురించి కూడా 86% వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. సో వాటికి సంబంధించి కూడా డీటెయిల్స్ అన్ని చూద్దాం. అలాగే ఇక మరొక వార్త చూస్తే ముందస్తుకు జగన్ అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఇక ఆ తర్వాత హైదరాబాద్ లో మరో ఉగ్రవాది కూడా అరెస్ట్ అయినట్లుగా తెలుస్తుంది అనేది మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. సో హైదరాబాద్ ఉగ్రవాదులకు జోన్ గా మారింది హైదరాబాద్ అనేది కూడా మనకి ఇక్కడ ఇక్కడైతే మనకి కనిపిస్తుంది. సో అవన్నీ కూడా డీటెయిల్స్ చూసుకుందాం. ఇక జీన్ కారోల్ కు ట్రంప్ వేధించారు అనేది కూడా ఒక వార్త అయితే మనకి సంచలనంగానే కనిపిస్తుంది. సో అవి కూడా చూద్దాం. ఇక భీమానే బరువైందా అనేది రైతులకు సంబంధించి కూడా ఒక బీమాకి సంబంధించి కూడా ఇక్కడ మనకి ఇచ్చినట్లుగా కనిపిస్తుందండి హెడ్లైన్స్. సో డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. ఇక నినాదానికే పరిమితమైన కిసాన్ సర్కార్ అనేది కూడా మనకి ఒక వార్త అయితే ఇచ్చారు. సో అవన్నీ కూడా డీటెయిల్స్ చూద్దాం. అందుకంటే ముందుగా ఫస్ట్ మనం ప్రధాన హెడ్లైన్ మాట్లాడదాం రండి, లేదు పోండి అనే దానికి సంబంధించి చూసినట్లయితే జేపీఎస్లతో చర్చలపై మాట మార్చిన సర్కార్ అంటూ కూడా ఇచ్చారు. ఇక సర్కార్ ఒకప్పుడు మరి అసెంబ్లీ సాక్షిగా మరి జేపీఎస్లకు కొన్ని డిమాండ్లు వాళ్ళకి పరిష్కరిస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే మాట తిప్పేశారు అంటూ కూడా మనకి ఇక్కడ సర్కార్ మాట మార్చిన సర్కార్ అంటూ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా మాట ఇచ్చిన కొన్ని గంటల్లోనే చర్చలు లేవన్న మంత్రి అంటూ కూడా ఇచ్చారు. అలాగే తక్షణమే విధుల్లో చేరిదైన చర్చలను కూడా సూచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఉద్యోగులు మాత్రం ఎక్కడ కూడా తగ్గేది లేదు అన్నట్లుగా మరి వారి సమస్యలు పరిష్కరించే వరకు కూడా ఉద్యమం కొనసాగిస్తూనే ఉంటాము అంటూ కూడా కొంతమంది అయితే విధుల్లోకి హాజరవ్వకుండా ధర్నాలు, రాస్తారోకోలు కొనసాగిస్తూ ఉన్నారు. మరి కొంతమంది మాత్రం విధుల్లోకి చేరినట్లుగా ఇస్తున్నారు. కానీ వాళ్ళంతా కూడా విధుల్లో చేరకపోయినప్పటికీ కూడా కవరేజ్ కోసం విధుల్లో చేరామని చెప్తున్నారు సర్కార్ వాళ్ళు అంటూ కూడా ఉద్యోగులు వాపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక తక్షణమే విధుల్లో చేరితేనే చర్చలని సూచించారు ప్రభుత్వ అధికారులు. అలాగే ప్రభుత్వ పెద్దల ఆదేశంతోనే ఎర్రవెల్లి వెనకడుగు అంటూ కూడా ఇచ్చారు. అలాగే సర్కార్ తీరుపై జేపీఎస్లు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ రాష్ట్ర రోకోలు మాత్రం ఆపే ప్రసక్తే లేదు అంటూ ఉన్నారు. ఇక సమ్మె యథావిధిగా కొనసాగించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మా డిమాండ్లు పరిష్కరించాల్సిందే అంటూ కూడా వాళ్ళు కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఖచ్చితంగా మా యొక్క డిమాండ్లను పరిష్కరించాలి అంటూ జేపీఎస్లు అంతా కూడా ఒక్క తాటిపై ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో మరిన్ని డీటెయిల్స్ దీనికి సంబంధించి 15th పేజీలో మనం చూడొచ్చు. మెయిన్గా అంటే వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు డిమాండ్లు పరిష్కరించే వరకు ఎక్కడ కూడా ధర్నాలు విరమించబోరు అంటూ అవన్నీ కొనసాగిస్తూనే ఉంటాము, యథావిధిగా కొనసాగిస్తాము సమ్మెలు అనేది వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సర్కార్ మాత్రం ఇచ్చిన మాట అప్పటికప్పుడే గంటల వ్యవధిలోని మాటలు కూడా మార్చేస్తుంది సర్కార్ అనేది కూడా మనకి ఇక్కడ వ్యక్తమవుతూ ఉంది. సో మరొక వార్త మనం చూసినట్లయితే కాంగ్రెస్కే మొగ్గు అనేది చూసినట్లయితే కర్ణాటకలో సొంతంగానే అధికారంలోకి అంటూ కాంగ్రెస్ బరిలోకి దిగింది అనేది మనకు తెలుస్తుంది. ఇక ఆ పార్టీకి సంబంధించి 115 నుంచి 130 సీట్లు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాషాయ పార్టీ ప్రతిపక్షంలోనే ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. 80 నుంచి 90 స్థానాలకు పరిమితం, జేడీఎస్కు 15 నుంచి 20 సీట్లు మాత్రమే అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే 12 సంస్థల ఎగ్జిట్ పోల్స్కు అంచనాలు వేశారు. 10 కాంగ్రెస్కు, 2 బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. త్రిశంకు సభకు అవకాశం ఉంటుంది అనేటట్లుగా మనకి క్వశ్చన్ మార్క్ అయితే యాడ్ చేసినట్లుగా తెలుస్తుంది. అంటే ఇది ఇంకా కరెక్ట్గా అనేది అంచనాకు రాలేదు. సో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మాత్రం ఒక ధీమా వ్యక్తమవుతుంది. జేడీఎస్తో పొత్తు ఉండదు అంటూ డీకే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మాకే సంపూర్ణ మెజారిటీ అంటూ సీఎం బొమ్మే చెప్తూ ఉన్నారు.
7,267% పోలింగ్ కూడా అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా గత ఎన్నికల కంటే కూడా 0.31% ఎక్కువగా వచ్చినట్లుగా 13న ఓట్ల లెక్కింపు ఉంటుందంటే ఫలితాల ప్రకటన చేసే విధంగా ఉంటుంది అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మొత్తంగా అయితే కాంగ్రెస్కే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే విధంగా మాత్రం మనకి మెయిన్ హెడ్లైన్స్లో ఇచ్చారు. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ 12th పేజీలో ఉంది, చూడొచ్చు. అయితే మొత్తం అందరూ దేనికి ఎందుకు ఇట్లా కాంగ్రెస్కి మొగ్గు చూపుతున్నారు అనేది కూడా మొత్తం క్లియర్గా మెన్షన్ చేశారు, చూడొచ్చు మనం దానిని. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే కృష్ణా జలజగడం అపెక్స్ కౌన్సిల్కు అంటూ ఇచ్చారు. 66.34 నిష్పత్తిలో నీటి పంపిణీకి ఒప్పుకోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటూ మనకి ఇచ్చారు. ఇక 50% కేటాయించాలని డిమాండ్ కూడా చేశారు. 66.34 నిష్పత్తిలో పంపిణీతో తమకు తీవ్ర నష్టం ఉందని చెప్పి కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఏపీ డిమాండ్ చేస్తుంది 66.34 నిష్పత్తిలో పంపిణీతో ఉంటే తమకు తీవ్ర నష్టం అంటున్న ఏపీ. అలాగే 2 గంటల పాటు వాడివేడిగా చర్చ జరిగింది. వివాదం కూడా అక్కడ కాస్త జలశక్తి శాఖకు సంబంధించి నివేదించాలని బోర్డు కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అంటే జలాలకు సంబంధించి కృష్ణా జలాలకు సంబంధించి మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. కొన్ని విషయాలు ఏపీకి కూడా కొంత నష్టం వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో ఆలోచించాలంటూ మరి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కోరినట్లుగా తెలుస్తుంది. వీరిరువురు మధ్య కూడా కొంత వివాదం చెలరేగినప్పటికీ కూడా దాన్ని సద్దు మణిగేలా చేసింది బోర్డు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చేశారు. సో అలాగే ఇంకా ఆర్డీఎస్పై కూడా 3 నెలల్లో సిడబ్ల్యూసీఆర్ఎస్ అధ్యయనం చేస్తుంది. ఇక విశాఖలో తదుపరి భేటీకి కూడా బోర్డు ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది మరొకసారి విచారణ జరిపించాల్సింది అంటూ కూడా మరొకసారి విచారణకు కూడా అనుమతించినట్లుగా బోర్డు కూడా అన్ని విషయాల్లో సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా అయితే కృష్ణా జలాల మధ్యలో ఇరువురు మధ్య కూడా కొంత ఏపీకి తెలంగాణకి మధ్యలో కొంత వాగ్వాదం 2 గంటల పాటు జరిగినప్పటికీ కూడా అంతా ప్రజెంట్ అయితే సద్దుమణిగింది, నిమ్మలంగా ఉంది అన్నట్లుగా మాత్రం మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఫస్ట్ ప్రధాన హెడ్లైన్గా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్టయితే 10లో 86% పాస్ అంటూ సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి చెప్పడం జరుగుతుంది. సో అవి డీటెయిల్స్ చూద్దాం మనం. ఇక కొనసాగిన అమ్మాయిల హవా అంటూ ఇచ్చారు. ఇక అమ్మాయిలే అంటే ఇంటర్లో కూడా టాప్లో అమ్మాయిలదే హవా నడుస్తుంది. అలాగే ఇప్పుడు 10లో కూడా అమ్మాయిలదే హవా కొనసాగుతూ ఉంది అంటూ ఇచ్చారు. ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించిన వారిలో అలాగే హై స్కోర్ సాధించిన వారిలో కూడా అమ్మాయిలే ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారు అనేది కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. ఇక కొనసాగిన అమ్మాయిల హవా తగ్గిన 10 జీపీఏ గ్రేడ్ విద్యార్థుల సంఖ్య అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఫలితాలను వెల్లడించిన సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి. అలాగే జూన్ 14 నుంచి అడ్వాన్స్డ్ అండ్ సప్లిమెంటరీ కూడా ఉంటుంది అంటూ ఇచ్చారు. 99% ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా టాప్ లెవెల్లో ఉంది. మరి అట్టడుగు ప్రాంతంలో ఉన్నటువంటిది చూసుకున్నట్లయితే 59%తో అట్టడుగున వికారాబాద్ జిల్లా ఉన్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. వికారాబాద్ జిల్లాలో చాలా తక్కువ ఉత్తీర్ణత సాధించారు. అలాగే టాప్ లెవెల్లో మాత్రం మనకి ఉత్తీర్ణత సాధించినట్లు నిర్మల్ జిల్లా ఉన్నది, వికారాబాద్ జిల్లా అట్టడుగున ప్లేస్లో ఉంది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక సగం మంది ఫెయిలే అంటూ కూడా ఇచ్చారు. ఇంకా 10వ తరగతి ఫలితాలను విడుదల చేస్తున్నటువంటి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇతర అధికారులు అంటూ అక్కడ ఇచ్చారు మనకి. సో దాంతోపాటు ఇంటరు అలాగే ఇంకా 10th రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా చూసినట్లయితే 405 కాలేజీల్లో ఉత్తీర్ణత 54% అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. 30 కాలేజీల్లో 20% లోపే ఉంది, అది కూడా పాస్ పర్సంటేజ్ అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇంటర్లో ప్రభుత్వ కాలేజీల దుస్థితి 10లో 25 పాఠశాలల్లో 0 ఫలితం కూడా ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గురుకులాల్లో ఇంటర్ 85% వరకు పాస్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇక 10వ తరగతిలో 98% గురుకులాల్లో ఉత్తీర్ణత సాధించినట్లుగానే ఇచ్చారు. గురుకులాలపై ఉన్న శ్రద్ధ మా స్కూళ్లపై ఎందుకు లేదు, ఎందుకు ఏంటి అనేది కూడా ఇతర మరి ప్రభుత్వ పాఠశాలలు కూడా క్వశ్చన్ చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3 ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య కూడా చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మరి రిజల్ట్ వచ్చిన వెంటనే మరి ఫెయిల్ అయిన కారణంతో మరి అగాయిత్యాలు కూడా చేసుకున్నటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు అని తెలుస్తుంది. ఇక నేడు దోస్ షెడ్యూల్ కూడా ఉంటుంది అనేది కూడా ఇచ్చారు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు సప్లిమెంటరీ ఉంటుంది, బెటర్మెంట్ ఉంటుంది, అవన్నీ కూడా మళ్ళీ వెంటనే అన్నీ కూడా డీటెయిల్స్గా వివరిస్తామని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి 14th పేజీలో ఇవ్వడం జరుగుతుంది. సో గమనించవచ్చు.
సో మొత్తంగా అయితే 10th క్లాస్‌లో 86% వరకు కూడా పాస్ అయినట్లుగా తెలుస్తుంది అనేది మనకిచ్చారు. టాప్ లెవెల్‌లో మాత్రం నిర్మల్ జిల్లా ఉంది. అట్టడుగున మాత్రం వికారాబాద్ జిల్లా ఉంది అనేది మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇక హైదరాబాద్‌లో మరో ఉగ్రవాది కూడా అరెస్ట్ అయినట్లుగా తెలుస్తుంది అంటూ ఆ ఉగ్రవాదుల షెల్టర్ జోన్‌గా హైదరాబాద్ ఉంది ప్రస్తుతానికి అనేది కూడా తెలుస్తుంది. ఇంకా అయితే దానికి సంబంధించి నిన్న ఆల్రెడీ ఒక 5గురిని పట్టుకున్నారు. ఒకరు పరారీలో ఉన్నారు అనేది మనం చెప్పుకున్నాం. సో ఈరోజు ఆ ఒక్కరిని కూడా పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు అనేది మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో ఇంకా చూస్తే ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్న మధ్యప్రదేశ్ ఏటీఎస్ అధికారులు ఆ తర్వాత పరారీలో ఉన్నటువంటి సల్మాన్ అనే మరో ఉగ్రవాదిని కూడా పట్టుకొని భోపాల్‌కు తరలించి అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక అరెస్ట్ అయిన వారిలో ఒకరు వైద్య కళాశాలలో హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరొకరు కూడా వైద్యానికి సంబంధించి డెంటిస్ట్‌గా కూడా ఉన్నారు ఈ ఉగ్రవాదులు అనేది కూడా మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే సో ఉగ్రవాదులు షెల్టర్ జోన్‌గా హైదరాబాద్ అనేది చూస్తే ఇంకా ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చింది మజ్లిస్ అనేది కూడా ఇక్కడ మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సలీం అనే మజ్లిస్ సలీం పనిచేస్తుంది. ఓవైసీ కాలేజీలోని ఓట్ల కోసం మజ్లిస్‌కు బీఆర్ఎస్ కాంగ్రెస్ మద్దతు తెలుపుతుంది. ఇంత జరుగుతున్నా కూడా సీఎం స్పందించట్లేదంటే మీనింగ్ ఏంటి అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక జేపీఎస్‌లకు అలాగే మా పార్టీ మద్దతు తెలుపుతుంది అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కూడా చెప్తూ ఉన్నారు. ఉగ్రవాదులకు ఒక షెల్టర్ జోన్‌గా కూడా హైదరాబాద్‌ని మార్చేస్తున్నటువంటి సర్కార్ తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఇంత జరుగుతున్నా కూడా కేసీఆర్ నోరు మెదపటం లేదు ఎందుకు అంటూ కూడా బండి సంజయ్ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అలాగే జేపీఎస్‌లకు మద్దతుగా మరి బీజేపీ నిలబడుతుంది అంటూ కూడా మేము అండగా ఉంటాం అంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. జేపీఎస్‌లకు న్యాయం జరిగే వరకు వాళ్ళ డిమాండ్లు పరిష్కరించే వరకు కూడా వాళ్ళ పక్షంగా కూడా మేము పోరాడతాం అంటూ కూడా బండి సంజయ్ కూడా ఒక వార్త అయితే మనకి సంచలనంగా ఇచ్చారు. అలాగే హైదరాబాద్ ఉగ్రవాదుల విషయంలో కూడా ఎందుకు నోరు మెదపట్లేదు అంటూ కూడా బండి సంజయ్ ఫైర్ అవుతున్నారు. ప్రతిపక్షాలు కూడా అదే విధంగా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. హైదరాబాద్ మహానగరంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఓట్ల కోసమే కేవలం ఒకరు ఏ విధమైనటువంటి అఘాయిత్యాలకైనా సరే వెనకాడకుండా ప్రవర్తిస్తున్నటువంటి అధికారులు అంటూ కూడా మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇవ్వడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ వచ్చేసి మనం 16th పేజీలో చూడొచ్చు అనేది మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూద్దాం. జిన్ కారోల్ను ట్రంప్ వేధించారు అనేది ఒక అమెరికా అధ్యక్షులు మాజీ అధ్యక్షుడు ట్రంప్ గురించి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో చూద్దాం. ఇక ఆమె పరువు తీసేందుకు యత్నించారు ట్రంప్ 40 కోట్లు పరిహారం చెల్లించాలి అంటూ కూడా ఆమె చెప్తున్నట్టుగా పరిస్థితి. ఇక అమెరికా మాజీ అధ్యక్షుడిపై కారోల్ వేసిన కేసులో మాన్హాటన్ కోర్టు తీర్పు వెల్లడించినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ట్రంప్ 40 కోట్లు కూడా పరువు నష్టం దావా వేసినట్లుగా ట్రంప్ పై తెలుస్తుంది. సో మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనకి 12th పేజీలో చూడొచ్చు, 12వ పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే జీన్ కారోల్ను వేధించారు అంటూ ట్రంప్పై వేసినటువంటి ఆ యొక్క మరి ఆ కోర్టులో వేసినటువంటి ఆ యొక్క శిక్ష ఇప్పుడు కోర్టు తీర్పునిచ్చినట్లుగా తెలుస్తుంది. సో మొత్తంగా అయితే 40 కోట్ల వరకు కూడా పరువు నష్టం దావా చెల్లించాలి అంటూ కూడా మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో 12వ పేజీలో మరిన్ని వివరాలు కూడా చూడొచ్చు. అలాగే ఇక భీమానే బరువైందా అంటూ మరొక వార్త అయితే మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇచ్చారండి. అలాగే నినాదానికే పరిమితమైనటువంటి కిసాన్ సర్కార్ అనేది కూడా మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో అంటే వాతావరణం అలాగే ఆధారిత పంటల బీమాతో ఎక్కువ ప్రయోజనాలు, ముఖ్యమంత్రి ప్రకటించిన 10,000 కంటే పంటలు బీమానే మేలు అంటూ కూడా చెప్తున్నారు. అలాగే ప్రీమియం కంటే పరిహారం ఎక్కువ వచ్చిన సందర్భాలే అధికంగా ఉన్నాయి. 4 ఏళ్లలో తెలంగాణ చెల్లించిన ప్రీమియం చూసుకుంటే 1,528 కోట్లు అంటూ ఇచ్చారు. కంపెనీల నుంచి రైతులకు వచ్చినటువంటి నష్టపరిహారం చూసుకుంటే 1,03,017 కోట్లు మాత్రమే అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రకటించింది ఎంత ఉంది, వచ్చింది ఎంత ఉంది అనేది కూడా ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో అలాగే ఇక సీఎం అంతా కూడా ఒక్కొక్క రైతుకు సగటున కనీసం 14,732 వరకు రావాల్సింది. కానీ ఎక్కడ కూడా ఏది కూడా అందట్లేదు. మొత్తం కూడా నినాదాలకే పరిమితం అయిపోయినాయి. కానీ ఎక్కడ కూడా రైతులకు అందిన దాఖలాలు అయితే లేవు. దానికంటే కూడా పంట నుంచి వచ్చే బీమాలే బెటర్ అనిపిస్తుంది అన్నట్లుగా కూడా రైతులు ఎంతో ఆవేదన చెందుతూ వారి యొక్క గోడు వెళ్ళబోసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి రాష్ట్ర ప్రభుత్వాలు అయితే రైతులను ఆదరించాలి అంటూ వారు మరి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలు ఇచ్చారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే వెలుగు దినపత్రిక చూద్దాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి వెలుగులో ఫస్ట్ ప్రధాన హెడ్లైన్ అంటే కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ అంటూ ఇచ్చారు. ఆ తర్వాత కర్ణాటకలోని హోరాహోరీగా అంటూ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ బీజేపీ మధ్య టైట్ ఫైట్ నడుస్తోంది అనేది కూడా ఇచ్చారు. మొత్తంగా అయితే కాంగ్రెస్ వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అనేది అయితే మనకి క్లియర్‌గా మెన్షన్ చేశారు. మొత్తంగా కాంగ్రెస్ ఒకవేళ పైచేయిలో ఉండొచ్చు అనేది కూడా ఒక విషయం అయితే వ్యక్తం అవుతూ ఉంది ఇక్కడ మనకి. సో చూద్దాం. ఇంకా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కాంగ్రెస్కు స్వల్ప ఆధిక్యం కూడా ఉంది అంటూ మనకి ఇచ్చారు. హంగ్ అసెంబ్లీకి
కూడా ఛాన్స్, కింగ్ మేకర్గా మళ్ళీ జేడీఎస్ అంటూ క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. దాన్ని క్లియర్గా అయితే చెప్పట్లేదు. అలాగే 70% పోలింగ్ నమోదైన 13న ఫలితాలు విడుదల చేస్తారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తంగా అయితే హోరాహోరీగా అంటే కాంగ్రెస్కి బీజేపీకి మధ్య ఒక టైట్ ఫైట్ అయితే నడుస్తూ ఉంది అనేది తెలుస్తుంది. అంటే నువ్వా నేనా అన్నట్లుగా ఉంది అనేది పరిస్థితి వివరించేశారు. సో మనకి మరొక వార్త చూద్దాం. 10th పాస్ అయిన వాళ్ళు 86.60% అంటూ ఇచ్చారు. ఇక ఇంతకుముందు పేపర్లో కూడా మనం అలాగే 86% 10th పాస్ అనేది కూడా మనం చూసుకున్నాం. సో ఇలాగే మనకి వెలుగు దినపత్రికలు కూడా అలాగే యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చారు. సో చూద్దాం. ఇంకా నిరుడితో పోలిస్తే 3.40% తక్కువగానే వచ్చాయి రిజల్ట్ అనేది కూడా తెలుస్తుంది. మొత్తంగా అయితే ఈసారి ఇంటర్ చూసుకున్న 10th చూసుకున్నా కూడా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే చాలా వరకు తక్కువగానే ఉంది అనేది మాత్రం మనకి వ్యక్తం అవుతూ ఉంది. ప్రతి పేపర్లో కూడా అదే ఇచ్చారు, చూడొచ్చు మనం. సో అలాగే ఫలితాల్లో నిర్మల్ జిల్లా టాప్ లెవెల్లో ఉంది, వికారాబాద్ లాస్ట్లో ఉంది అనేది కూడా మనకి క్లియర్గా సేమ్ యాస్టేజ్గా ఇంతకుముందు పేపర్లో చూసుకున్నట్లే ఇచ్చారు. అలాగే ఇక 2793 బడుల్లో అందరూ పాస్ అయ్యారు అనేది కూడా తెలుస్తుంది. సో 25 స్కూళ్ళలో మాత్రం ఒక్కరు కూడా పాస్ కాలేదు అనేది కూడా ఇచ్చారు. అంటే 25 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అందులో కనీసం 10th సంబంధించిన వాళ్ళు 25 స్కూళ్ళలో ఒక్కరు కూడా పాస్ కాని స్కూల్స్ ఉన్నాయి. అలాగే ఒక 2793 బడుల్లో మాత్రం అందరూ పాస్ అయినట్లుగా ఇచ్చారు. ఇంకా సో చూస్తే జూన్ 14 నుంచి అడ్వాన్స్డ్ అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఎవరైతే ఫెయిల్యూర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ జూన్ 14 వరకు ప్రిపేర్ అయ్యి ఈసారి మంచి మార్కులతో పాస్ అవ్వాలని చెప్పేసి అడ్వాన్స్డ్ డేట్ను కూడా ఇచ్చేసినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా అందరూ కూడా మళ్ళీ ఎగ్జామ్స్ కట్టి రాసుకోండి. ఎవరు కూడా అఘాయిత్యాలు చేసుకోవద్దు, తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండండి పిల్లల పట్ల అంటూ కూడా ప్రభుత్వ అధికారులు కూడా ఇప్పటికే అన్ని ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. విద్యార్థులు కూడా అధైర్యపడకుండా మళ్ళీ కష్టపడి చదివి మంచి మార్కులతో పాస్ అవ్వండి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా సో చూసినట్లయితే ఇక 10th రిజల్ట్ ఈ విధంగా ఉన్నాయి. ఇంకా అలాగే ఎక్కడ చూసినా కూడా బాలికలదే పై చేయి అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో చూద్దాం. ఇంకా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై గప్చుప్గా ఉన్నారు అనేది మరొక వార్త. మళ్ళీ సంచలనంగా మనకి చాలా రోజుల తర్వాత మళ్ళీ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్కి సంబంధించి మళ్ళీ వార్త అయితే మనకు వచ్చింది. నిరుద్యోగుల సమస్యలు గాలికి వదిలేశారు, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయాన్ని అసలు గప్చుప్గా ఉంచేశారు. ఏం జరుగుతుంది? భరోసా ఇవ్వని సర్కార్, పోరాటం ఆపిన ప్రతిపక్షాలు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో చూద్దాం డీటెయిల్స్ అన్ని కూడా. ఇక దోషులెవరో తేల్చని సిట్ అధికారులు, సిట్ బృందం అంటూ ఇచ్చారు. ఈ విచారణను సిబిఐకి ఇచ్చేందుకు ప్రభుత్వం నో చెప్పింది. ప్రక్షాళన కూడా లేకుండా పాత బోర్డుతోనే పరీక్షల నిర్వహణ చేస్తుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అది మనం గమనించవచ్చు. ఇక బోర్డుపై నమ్మకం కోల్పోయినటువంటి నిరుద్యోగులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చేశారు. ఆ తర్వాత ఇంకా ఏఈఈ ఎగ్జామ్స్కు సగం మంది హాజరైనట్లుగా కూడా తెలుస్తుంది. ఇక వెలవెలబోతున్న లైబ్రరీలు, ప్రిపరేషన్ సెంటర్స్ అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో మనం అది గమనించవచ్చు. ఇక అలాగే రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోలేని దిక్కు లేకుండా పోయిందంటూ వారికి భరోసా ఇవ్వాల్సిన పాలకపక్షం బీఆర్ఎస్ ఆ మాటే ఎత్తడం లేదు, నోరు మెదపకుండా ఉంటుంది అంటూ కూడా ఇచ్చారు. ఇక టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై నిరుద్యోగుల తరపున ఇన్నాళ్ళు పోరాడిన ప్రతిపక్ష పార్టీలు కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయాయి. కారణం ఏంటి అన్నట్లుగా ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టేశారు. ప్రతిపక్షాలన్నీ కూడా ఇన్ని రోజులు ఒకరిపై ఒకరు మరి విరుచుకుపడినటువంటి పరిస్థితి, ఫైర్ అయినటువంటి పరిస్థితి. మరి ప్రతిపక్షాలన్నీ కూడా రాష్ట్ర సర్కార్ అధికారంలో ఉన్న సర్కార్ని కూడా నిలదీశారు, ఎన్నో అన్నారు, ఎన్నో చేశారు, వారి పక్షంగా పోరాడారు, వాళ్ళతో పాటు మమేకమై ఉన్నారు. కానీ మరి ఇప్పుడు ఎందుకు సైలెంట్గా ఉండిపోయారు అందరూ కూడా అంటూ కూడా ఇది ఏం జరుగుతుంది అంటూ కూడా ఇక్కడ మనకి ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. ఇన్నాళ్ళు పోరాడిన ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు సైలెంట్ అయ్యాయి ఎందుకు అంటూ. ఒకరు ఇద్దరు నాయకులు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడట్లేదు అంటూ ఇచ్చారు. ఇక బీజేపీ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పాత బోర్డు ఆధ్వర్యంలో ఇంకా అందరూ కూడా మళ్ళీ పరీక్షలు నిర్వహించడంతో నిరుద్యోగులంతా కూడా ఎగ్జామ్స్ రాసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. ఇంతకుముందు ఏ పాత బోర్డు అయితే ఉందో దాంట్లోనే మళ్ళీ ఎగ్జామ్స్ సెమిస్టర్స్గా నిర్వహిస్తుండడంతో ఇక ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎవరు కూడా ముందుకు రావట్లేదు, అంత ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. మరి ప్రతిపక్షాలు అయితే ఎందుకు అందరూ కూడా సైలెంట్గా ఉన్నారు? ఒకప్పుడు అందరూ మాట్లాడి ఏదో ఒకరు ఇద్దరు ఇప్పుడు టీఎస్పీఎస్సీ పేపర్ల గురించి మాట్లాడుతున్నారు తప్ప ఎవరు కూడా అంతగా మాట్లాడటం లేదు. కాబట్టి అసలు ఈ విషయంలోనే ఎవరు కూడా ఇంట్రెస్ట్ లేదు. అసలు సర్కార్ ఈ విషయాన్ని ఎందుకు గాలికి వదిలేసింది అంటూ కూడా
అటు నిరుద్యోగులకు సంబంధించి బ ప పోరాటం చేయాల్సిన ప్రతిపక్షాలు, మరి భరోసా ఇవ్వాల్సినటువంటి సర్కార్ ఏది కూడా చేయకుండా అన్నీ కూడా ఎక్కడికక్కడ సైలెంట్ అయిపోయాయి. కాబట్టి ఏం జరుగుతుంది అంటూ ఒక క్వెషన్ మార్క్‌గా పెట్టారు. సో, మరిన్ని డీటెయిల్స్ మాత్రం సెకండ్ పేజ్‌లో ఇచ్చారు. మనం దానిని గమనించొచ్చు అనేది కూడా మనకి క్లియర్‌గానే మెన్షన్ చేశారు. సో, మరొక వార్త మనం చూసినట్లయితే ఉగ్రవాదులను మజ్లిస్ పెంచి పోషిస్తోంది అంటూ బండి సంజయ్ ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్ ఒక ఉగ్రవాదుల షెల్టర్ జోన్‌గా మారిపోతుంది అంటూ కూడా ఇచ్చారు. ఏ క్షణంలోనైనా ఎక్కడైనా సరే మరి హైదరాబాద్లో ఉగ్రవాదులు తిరుగుతున్నటువంటి ప్రాంతంగా మారిందంటే ఇంకా సర్కార్ ఏ విధమైనటువంటి అప్రమత్తతో ఉంది అనేది కూడా ప్రతిపక్షాలు అన్నీ కూడా చూడాలి అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. మొత్తంగా అయితే మజ్లిస్ ఉగ్రవాదులందరినీ కూడా పెంచి పోషిస్తుంది. కేవలం ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ విధమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు. సో, చూద్దాం ఇంకా పవర్ కోసం ఆ పార్టీకి బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మద్దతు కూడా ఇస్తున్నాయి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా పవర్ కోసం, పార్టీల కోసం, ఎలక్షన్స్ కోసం, ఓట్ల కోసం ఇవన్నీ చేస్తున్నారు అంటూ బండి సంజయ్ ధ్వజమెత్తుతున్నారు. ప్రజల ప్రాణాల కంటే ఆ పార్టీలకు అధికారమే ముఖ్యం అంటూ కూడా ఆయన ధ్వజమెత్తుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి వెలుగు దినపత్రికలో ఇచ్చారు, చూడొచ్చు. ఇక ఉగ్రవాద కార్యకలాపాలపై సీఎం ఎందుకు రివ్యూ చేయట్లేదు అంటూ కూడా బండి సంజయ్ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఎందుకు అసలు ఉగ్రవాదులు అని చెప్తుంటే కూడా ఇంతవరకు నోరు మెదపట్లేదు, రివ్యూ చేయట్లేదు అంటూ కూడా మనకి చెప్తున్నట్లుగా ఇక్కడ ఇచ్చారు. అలాగే అవినీతి తిమింగలం సోమేష్కు చీఫ్ అడ్వైజర్ పోస్ట్ ఎందుకు ఇస్తారు, ఎట్లా ఇస్తారు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అసలు ఆయన ఏపీకి పంపించినట్లే పంపించి మళ్ళీ ఎందుకు మీ ముఖ్య సలహాదారుగా తెప్పించుకున్నారు అంటూ కూడా ఆయనకి ఎట్లా ఇస్తారు అసలు అంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు బండి సంజయ్. ఇంకా కేసీఆర్ 22న పులకేసిలా వ్యవహరిస్తున్నాడు అంటూ కూడా చెప్తున్నారు. ఇక దమ్ముంటే బీఆర్ఎస్ టెండర్పై సిబిఐతో విచారణ జరిపించాలంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ నెల 15 తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటన కూడా కొనసాగిస్తామంటూ కూడా బండి సంజయ్ అనేక విషయాలపై ఇంకా మరి ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది. ఇటు సోమేష్ కుమార్ విషయంలో కూడా ఆయన స్పందించారు. ఉగ్రవాదుల విషయంలో సర్కార్ ఎందుకు మాట్లాడట్లేదు అంటూ కూడా, అలాగే కాంగ్రెస్ బీజేపీలు ఎందుకు మరి పెంచి పోషిస్తున్నాయి, మజ్లిస్ పూర్తి మద్దతు ఇస్తుంది, ఎందుకు పోషిస్తున్నారు వాళ్ళని ఉగ్రవాదుల్ని, అంటే మనుషుల ప్రాణాల కంటే కూడా మీ పార్టీలు, మీ యొక్క పదవులే మీకు ముఖ్యమా అంటూ కూడా పార్టీలను ఉద్దేశించి కూడా బండి సంజయ్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో, మరొక వార్త చూస్తే సర్కారు అండ్ మిల్లర్లు ఇద్దరు కూడా కుమ్మక్కై రైతులతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకి ఇచ్చారు. సో, రైతులందరూ కూడా తమను ఆదరించాలంటూ మరి క్వింటాకు 10 కిలోల వరకు కూడా తరుగు తీస్తూ ఉన్నారు. కాబట్టి అవన్నీ తీయకుండా రైతులను ఆదరించాలి, రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కలుగ చేసుకోవాలి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో, అలాగే మరొక వార్త మనం చూసి ఇక రేవంత్ రెడ్డి మంత్రి తలసానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంటూ కూడా ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్కి చెప్తూ ఉన్నారు. ఇక ఒక గౌరవనీయమైనటువంటి పదవిలో ఉండి నోటికి వచ్చినట్లు మాట్లాడడం సబబు కాదు కదా అంటూ కూడా, అలాగే ఇంకా అంటే పీసీసీ చీఫ్ రేవంత్ కౌంటర్ ఇచ్చారు తలసానికి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కి అంటూ కూడా ఇచ్చారు. నీకు పెండ పిసుకుడే తెలుసు కానీ నీకు నువ్వు దున్నపోతు అనుకుంటున్నావు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా ఆయన ఇచ్చిన మాటలకు ఈయన కూడా కౌంటర్ ఇస్తూ ఉన్నాడు. నీకు నువ్వుగా దున్నపోతు అనుకుంటున్నావు, అరటిపండు బండి దగ్గర మేక లెక్క పాన్ పరాగులు ఫస్ట్ నువ్వు మానేసి యువత అందరికీ ఆదర్శంగా ఉండు. నువ్వు ఎప్పుడు చూసినా పాన్ పరాగులు తినుకుంటూ యువత అందరినీ చెడగొడుతూ ఏం మాట్లాడుతున్నావు, ఒక అధికారం కలిగిన పదవిలో ఉండి ఏం మాట్లాడుతున్నావు, అది కరెక్టేనా అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ ఇస్తుంది. ఇక ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అంటూ కూడా మంత్రి తలసానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. సో, అలాగే మరొక చూద్దాం. ఇక పాన్ పరాగులు నమలుడు మానే ఫస్ట్ కేసీఆర్ కాళ్ళు పిసికినట్లు కాదు బయటకు వచ్చి మాట్లాడడం అంటే అంటూ కూడా చెప్తున్నారు. ఇక నన్ను పీకేసి అంటే జీవితకాలం కేసీఆర్ చెప్పులు మోసిన పార్టీకి అధ్యక్షుడిగా కాలేవు అంటూ కూడా చెప్తున్నారు. ఇక ఆయన నిన్ను పీకేసే జీవితకాలం అంతా కేసీఆర్ చెప్పులు మీయడానికైనా వెనకాడరు అన్నట్లుగా రకరకాల కౌంటర్లతోటి ఆయన మాట్లాడిన ఒక్క మాటకి అంటే కేటీఆర్ సమక్షంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇష్టానుసారంగా మాట్లాడిన విషయాలన్నింటికీ కూడా మరి రేవంత్ కూడా కౌంటర్లు ఇస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక జీవితకాలం కేసీఆర్ చెప్పులు మోసినా కూడా పార్టీకి అధ్యక్షుడివి కాలేవు నువ్వు అంటూ కూడా ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే బాధ్యతగా మాట్లాడితే బాగుంటుందని కూడా హెచ్చరికలు జారీ చేశారు రేవంత్ రెడ్డి. ఏదైనా సరే ఒక పదవిలో ఉన్నావు కాబట్టి ఆ పదవికి సంబంధించి ఒక బాధ్యతాయుతంగా మాట్లాడితే నీకు బాగుంటుంది అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఒక అధికారం కలిగిన మంచి పదవిలో ఉండి కూడా ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు, యువత అందరికీ ఆదర్శంగా ఉండి ఫస్ట్ ఆ పాన్ పరాకులు నమ్ముడు పంచి అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు.
ఇక అలాగే కంటోన్మెంట్‌కు రాష్ట్ర సర్కార్‌కు నిధులు ఇవ్వండి అంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. సో, మనం ఈరోజు ప్రతి పేపర్‌లో కూడా ఎక్కువగా అంటే ఉగ్రవాదులకు సంబంధించి కూడా మరి సర్కారు స్పందించాలి అనేది ఒకటి. ఇంకా కేసీఆర్‌కి సంబంధించి అలాగే ఇక పేపర్ లీకేజీపై 10థ్ క్లాస్ ఎగ్జామ్స్‌పై ఇలా అన్ని రకరకాలు అంటే ఇంకా కర్ణాటకలో కాంగ్రెస్‌దే పైచేయి ఉండొచ్చు అనేది ఒకటి. 10థ్‌లో 86% పాస్ ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ప్రతి పేపర్‌లో కూడా మనకి యాజ్ ఇట్ ఈస్‌గానే ఇచ్చారండి. ఇదండి ఇవాల్టి పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.